హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పుకుందాం. స్టోరీలోకి వెళ్ళిపోదాం. పంది భయం పందిది. ఒకరోజు ఒక గొర్రెలోడికి అనుకోకుండా ఒక పంది దొరికింది. గొర్రెలోడు వెంటనే ఆ పందిని పట్టడానికి ప్రయత్నం మొదలెట్టాడు. పందికి చాలా భయమేసింది. అది కేకలు పెడుతూ అటు ఇటు పరిగెత్తింది. నానా గోల పెట్టింది. ఎలాగో కష్టపడి గొర్రెలోడు దాన్ని పట్టుకొని భుజం మీద వేసుకొని వెళ్ళసాగాడు. అప్పుడైనా పంది గోల పెట్టడం ఆపిందా? లేదు. దాన్ని మానాన్న అది వదలకుండా మహా గోల పెడుతూనే ఉంది. భుజం మీద ఊరికే ఉండకుండా మెలికలు తిరుగుతూ కిందకి దూకి పారిపోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. ఎలాగోలా గోల పెడుతున్న పందిని చూసి గొర్రెలోడు వెనకున్న గొర్రెల్ని నవ్వడం మొదలెట్టాయి. వాటిల్లో ఒక గొర్రె పందితో ఇలా అంది, ఎందుకు అంత గోల పెడుతున్నావు? ఎంత సిల్లీగా కనిపిస్తున్నావో తెలుసా? ఈ గొర్రెలోడు మమ్మల్ని కూడా ఇలా పట్టుకొని నడుస్తాడు, కానీ మేము ఎప్పుడు ఇలా గోల పెట్టము. మర్యాదగా చెప్పిన మాట వింటాము. వెనుకున్న గొర్రెలన్నీ ఏదో ఎప్పుడో భయమంటే ఏంటో తెలియనట్టు మొహాలు పెట్టి తల ఊపుతున్నాయి. దానికి పంది ఇలా జవాబు ఇచ్చింది, మిమ్మల్ని గొర్రెలోడు జాగ్రత్తగా చూసుకుంటాడు. మీకు స్నానం చేయించి మేతకి తీసుకెళ్ళి మిగతా జంతువుల నుంచి కాపాడి కంటికి రెప్పలా చూసుకుంటాడు. అందుకే మీకు అతనంటే భయం లేదు. కానీ నన్నేమో చేస్తాడో తెలియదు కదా. నన్ను వండుకు తింటాడో ఊళ్ళో అమ్మేస్తాడో ఏమిటో నా భయం నాకుంటుంది కదా. నిజమే, ఏ అపాయం లేనప్పుడు ధైర్యం సాహసవంతుల్లా ఉండటం చాలా సులువు. ఆపద వచ్చినప్పుడు భయమంటే ఏంటో తెలుస్తుంది. అందుకే భయపడుతున్నా. వాళ్ళని చూసి నవ్వకూడదు. వాళ్ళ కష్టం అర్థం చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. అయిపోయిందా?